వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గత వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్లు కార్మికులకు ఏం చేశావంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో పనులు లేక అనేక మంది కార్మికులు వలస వెళ్లారని మండిపడ్డారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక శాఖలో పలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఆరోగ్య బీమా సేవలను విస్తరించడం, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంచడంపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సంక్షేమ నిధులను విడుదల చేయడం, అలాగే కార్మికుల నమోదు ప్రక్రియను డిజిటల్ విధానంలో సరళతరం చేసి సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టిందన్నారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక రక్షణకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నట్టుగా వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి అదేవిధంగా వైద్య బీమా సేవలు ఏ విధంగా ఉన్నాయి, ఇదే పరిస్థితులు కొంచెం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికులకి ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు ఉన్నాయి? కార్మికులకి గత 5 ఏళ్ళు కార్మిక శాఖనే పూర్తిగా గాలి కుదిలేసినవైన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అనుచర వర్గాన్ని పెట్టుకుని ప్రతి శాఖని డీల్ చేసిన విషయం ప్రతిదీ కూడా. అయితే సుమారు కార్మికుల సంఖ్యను బట్టి కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు 600 కోట్లు పంపుతూ ఉంటుంది. కేవలం గత 5 ఏళ్ళు కూడా ఇండెంట్ పెట్టడం, మెడికల్ ఇండెంట్ పెట్టడం, అలాగే శాలరీస్ ఇవ్వటం, ఆ రెండు చేసి ఎక్కడా ఇప్పుడు ఇసుకు కానీ ఒక ఇటుకు కానీ పెట్టిన వైనం లేదు. అయితే మేము వచ్చిన తర్వాత సుమారు 7 ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణ దిశలో ఉన్నాయి. శంకుస్థాపనలు జరిగినాయి, సైట్ అలాట్మెంట్లు కూడా జరగడం జరిగింది. అలాగే మెడికల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి వైజాగ్లో పెట్టడం, అలాగే 150 బెడ్డెడ్ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది వైజాగ్లో. అదేవిధంగా ఇటు కార్మికులకి అటు అసంఘటిత కార్మికులకు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయమని మన జరిగిన కొత్త సంస్కరణలో కేంద్రం నుంచి సిఫార్సు రావడం జరిగింది. దానికి ప్రత్యేక ఫండ్ కేంద్రం నుంచి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే 1214 మెమో ఒకటి ఇచ్చి మొత్తం వాళ్ళకు ఉన్న పథకాలని డూప్లికేషన్ పేరుతో ఆపేయడం జరిగింది. వాటిని అధిగమించి మరి మేము కొన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేబర్ అడ్డాస్ అనేది కూడా నియమించడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్టుల కింద ఒక 5 ఏరియాల్లో మనం లేబర్ అడ్డాస్, ముఖ్యంగా లేబర్ అడ్డాస్ ఏంటంటే ఎవరైతే రోడ్ల మీద పనుల కోసం వెయిట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓ చోటకు చేర్చి వాళ్ళకి పనులు ఎక్కడున్నాయో చెప్పడం. అలాగే కొత్త పరికరాలు వచ్చినాయి కాబట్టి కొత్త పరికరాలు అంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది కూడా అక్కడ స్కిల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా అనేక సంస్కరణలు మళ్ళీ మొన్న 29 లాస్ ఉంటే వాటిని 4 కోడ్స్గా విభజించడం జరిగింది. అవి కూడా 48 గంటలు ఒక వర్కర్ని వారానికి 48 గంటలు పనిచేయవలసి వస్తే రోజుకి 8 గంటలు చెప్పినా దాన్ని 8 నుంచి 10 గంటలు కార్మికుడు వెసులుబాటు పెట్టి పని చేసుకోవచ్చు. 4 రోజులు 4 10 40, తర్వాత రోజు 8 గంటలు పనిచేసి 2.5 రోజులు ఫ్రీగా ఫ్యామిలీతో గడపచ్చు అనే విధంగా ఆలోచించి కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకి సరైన వేతనం లేక, సరైన పని లేక గతంలో చాలామంది వలసపోయిన దాఖలు అయితే ఉన్నాయి సార్. వీళ్ళందరినీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది గవర్నమెంట్? మీరు చూస్తూ ఉన్నారు, ఈ 18 నెలల్లో సుమారు 30 లక్షల కోట్లు పైబడి ఈ ఆంధ్రాకి రావటం జరిగింది. అది విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల, అలాగే లోకేష్ గారు విపరీతమైన కృషి వల్ల ఆయన వెల్లువలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ అనేది వైజాగ్ రావడం జరిగింది. ప్రపంచంలోనే 2వ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రాలోకి వచ్చిందంటే సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. 2 లక్షల పెట్టుబడి, 2 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా దాన్ని ఆనుకుని అనేక సంస్థలు రాబోతూ ఉన్నాయి. 30 లక్షల కోట్లు పెట్టుబడులు అంటే సుమారు 14 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి
మొత్తం సర్వం సిద్ధమైంది. అయితే ఈ 18 నెలల్లో రానున్న కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారో అవి భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఇతర రాష్ట్రాలను కూడా మనం ఆహ్వానించే పరిస్థితుల్లో మనం ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. సో అదేవిధంగా ఈఎస్ఐలో కార్మికులకి ఎంతవరకు బీమా అవుతుంది, కవరేజ్ ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా కార్మికులకి ఈఎస్ఐ హాస్పిటల్స్ అని ఉండటం జరిగింది. ఎక్కడేం జరిగినా సరే వాళ్ళకి సుమారు 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళు ఆరోగ్య విషయంలో. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఓపీలు కూడా తగ్గడం జరిగింది. మొన్న మేము సుమారు అక్కడ అవసరమైన పరికరాలన్నీ ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో 350 ఓపీలు చూస్తూ ఉన్నారు, విజయవాడలో 300, అలా ప్రతి చోట కూడా ఓపీలు. అలాగే అటాచ్మెంట్ హాస్పిటల్స్ ఇచ్చాం. ప్రతిదీ కూడా కార్మికుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ఇటు ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ప్రతి యాజమాన్యం కూడా ఇయర్లీ వన్స్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయాలని చెప్పి కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల ఆరోగ్యం పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉంది.